కల్తీ లడ్డు దగ్గర స్టార్ట్ అయిన ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా, చెప్పుకోవాలంటే ప్రపంచ వ్యాప్తంగా అవునా ఇలా జరిగిందా అని ఒక క్వశ్చన్ వేసుకునే పరిస్థితి వచ్చింది మన ఆంధ్ర రాష్ట్రానికి. అయితే ఈ రోజు కల్తీ లడ్డు గురించి, దాని వెనకాల తిరుగుతున్న వివాదాల గురించి, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పడిన సిట్ ఇచ్చిన వివరాల ప్రకారం అనేక అంశాలు ఒక్క వారం ఓపిక పట్టండి, రానున్న రోజుల్లో వెలుగులోకి వస్తాయి. దాని గురించి మనం ప్రత్యేకంగా కూర్చొని డిస్కస్ చేద్దాం. అయితే ఈ రోజు అంశం వచ్చేటప్పటికి దాని మీద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి 24 గంటల్లో ఆ ఫ్లెక్సీలు తొలగించకపోతే మేమే వచ్చి తొలగిస్తాము అని చెప్పి నడి రోడ్డు మీద వార్నింగ్లు ఇచ్చి, మరి గుళ్ళకెళ్లి సంప్రోక్షణలు చేసి పూజలు చేయించుకొని లేనిపోని ప్రవోకింగ్ కి పాల్పడి మళ్ళీ దాన్ని రివర్స్ డ్రామా అంటే యాజ్ యూజువల్ వాట్ యు డూ అగైన్ అండ్ అగైన్ సేమ్ రివర్స్ డ్రామా క్రియేట్ చేసి అర్రే అలా అని ఉండకూడదు అనేసాను అని తప్పు అని ఫీల్ అయ్యి పోని వెంటనే ఇంటికి వెళ్ళిన వెంటనే అంటే సరే అనుకోవచ్చు. ఆల్రెడీ అందరి గుండెల్లో, మనసుల్లో ఈ విషయాన్ని రగిల్చి మీరు కావాలి అని అనుకుంటున్న ప్లాట్ఫామ్ ని, ఎంటర్టైన్మెంట్ ని, ఎమోషన్ ని క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అలా నేను ఒక ముఖ్యమంత్రిని అనలేదు అని చెప్పి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అయినప్పటికీ అరెస్ట్ చేసుకుంటే చేసుకుంటారా, చేసుకోండి. రెడ్ బుక్ కి భయపడతానా, భయపడను. కుక్క కూడా భయపడదు. ఈ ప్రొవోకింగ్ మాట్లాడి ఇలాగా ఒక రక్కస్ ఏదైతే పశ్చిమ నియోజకవర్గంలో ఒక 2 రోజుల క్రితం క్రియేట్ చేశారో, మరి దానికి గల కారణాలైతే నాకు ఈ రోజు వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఆలోచిస్తే అఫ్ కోర్స్ చిన్నపిల్లాడు కూడా చెప్తాడు. కల్తీ లడ్డు విషయాన్ని ఇంకా కొన్ని అంశాలని డైవర్ట్ చేస్తూ పబ్బం గడుపుకునే ఒక అద్భుతమైన ప్రయత్నం.